హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ బ్యాక్ టు రుద్ర అభిరుచి ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మంచి వంటతో ముందుకు వచ్చిన అది ఏంది అంటే ఫ్రైడ్ చికెన్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది చేసుకోవడానికి. టేస్ట్ పరంగా కూడా సూపర్ ఉంటుంది. చేయని వాళ్ళు చేసుకోండి వీడియో చూసి. ఇంకా నేనైతే చెప్పే ముందు ఒకటైతే చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాసెస్కి వెళ్తే నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే మంచిగా క్లీన్గా ఉప్పులేసి కడిగి పెట్టేసేసుకున్న. దాంట్లో ఉప్పు, కారము, పసుపు తగినంత వేసుకొని కొద్దిగా అజినమోటో కూడా వేసేసుకొని మ్యారినేట్ చేసి ఒక 20 minutes ముందు పెడుతున్నా. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని పెడుతున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచిగా ముక్కలకు ఉప్పు కారం పడుతుంది. ఒక 20 minutes నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. చాలా బాగుంటుంది. ఫ్రైడ్ చికెన్ పులావ్ కదా, సూపర్ ఉంటుంది. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తున్నా. తర్వాత నేను 20 minutes తర్వాత తీసిన ఫ్రెండ్స్. ఇంకా నూనె అయితే వేడెక్కింది. ఇంకా నేనైతే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్నాక మనం అవన్నీ ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. రొటీను బిర్యానీలు అవి ఇవి కాకుండా ఇట్లా ఫ్రైడ్ చికెన్ పులావ్ చేసుకోండి. ఇంకా నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నా. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నా. ఇంకా మసాలా సీడ్స్, జీలకర్ర, ఆవాలు, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచీ, పట్టా వేసేసుకున్నా. అన్నీ ఉన్నాయి వేసేసుకోవాలి మసాలా సీడ్స్. దాంట్లోనే గుప్పడని ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా, ఒక 2. మంచిగా దూరగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆలు కూడా వేసేసుకున్నా. ఇంకా ఆలు వేసుకున్నాక అది కూడా మంచిగా ఉడకాలి కదా. ఉడికినాక దాంట్లో మనము ఫస్ట్ అయితే నేను చికెన్లో ఉప్పు వేసుకున్నా. ఇందులో కూడా కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నా. ఇంకా ఇవన్నీ అయితే కలిపేసేసుకున్నా. దాంట్లోనే నేను పచ్చిమిర్చి వేసుకున్నా, ఒక 5-6. ఇంకా ఇట్లా పచ్చి బఠానీ కూడా వేసుకున్న. చాలా టేస్ట్ అవుతుంది. ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒక 2 minutesలో అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా అవన్నీ మంచిగా చక్కగా కలిపేసుకొని నేనైతే బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టుకున్నా. హాఫ్ కేజీ పైన 1 గ్లాస్ అంటే 3 పావు బియ్యము అట్లా వేసేసుకొని బియ్యం కూడా క్లీన్గా కడిగిన కదండి, అందులో వేసేసుకొని కలిపేసేసుకొని తగినంత ఎసరు, మనం డైలీ రైస్కి ఎంత పోసుకుంటామో అంతే పోసుకోవాలి. ఎసరు అందరికీ తెలుసు కదా, ఎసరు కూడా చెప్పాల్సినది లేదు. దాంట్లోనే ధనియాల పొడి, కొద్దిగా చికెన్ ఎవరెస్ట్ గరం మసాలా, ఇంతేనండి. మసాలా స్పైసెస్ ఏం లేదు, సింపుల్గా. ఇంకా వేసేసుకొని ఏవైతే నేను చికెన్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుని అవి కూడా దాంట్లో వేసేసుకున్నా. మంచి చక్కగా కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్నాక 2 విజిల్ రావాలండి. 2 విజిల్ అంతే. ఇంకా 3 కూడా రావద్దు. 3 వస్తే ఏంటంటే మాడిపోతాడు. 2 విజిల్స్ వచ్చినాక ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి తీసేసేయాలి. అయినట్టే మనకు చికెన్ ఫ్రైడ్ పులావ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈజీగా ఇట్లా ఇప్పుడు నాకు ఇది చేస్తే ఒక 5 minutesలో అయిపోయిందండి. ఎంత ఈజీ తెలుసా. ఇంకా అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా టేస్ట్ పరంగానైతే నేనైతే నా గొప్పలు చెప్తలేను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చెప్పండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఏం స్పైసెస్ అయితే లేవు. ఇంకా నేనైతే రాయిత పెట్టిన ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. నిమ్మకాయ, రాయిత కూడా అవసరం లేదు, తినేసేస్తాం. కానీ రాయితతో ఒక ముద్ద పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ అండి నా వీడియోస్ ఇట్లానే వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే చూసేది మా పాప టేస్ట్ చేసి సూపర్ ఉంది మమ్మీ అని అన్నది. చాలా సంతోషం. మా పిల్లలకు నచ్చితే నాకు ఎంతో ఇష్టము. వాళ్ళకు నచ్చాలన్నట్టే నేను వండుతా. నచ్చింది, తిన్నది మమ్మీ చాలా బాగుంది అన్నాక నేను కూడా తిన్న ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంది. మీరు ఇలానే నా వీడియోస్ వాచ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. బాయ్ అండి అందరికీ.